హాయ్ ఫ్రెండ్స్, ఏమిటి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఫేస్ చాలా ట్యాన్ అయిపోతుందా? ఎండ దెబ్బకి మొహం అంతా జిడ్డు, మురికి ఇంకా పింపుల్స్ కూడా వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ సమ్మర్లో ఎంతో ఉపయోగపడే కోల్డ్ ప్రాసెస్ చార్కోల్ సోప్స్ చేస్తున్నా. చార్కోల్ వలన స్కిన్ డీప్ క్లీనింగ్గా ఉంటుంది, యాక్నీని తగ్గిస్తుంది, ముఖ్యంగా ఆయిలీ స్కిన్కి చాలా మంచిది, స్కిన్ టోన్ని ఈవెన్గా చేస్తుంది. ఈ సోప్స్లో నేను కోకోనట్, పామ్ ఆయిల్, ఆముదం, ఆలివ్ అండ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఇంకా ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేశాను. ఇందులో వాడే లై వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు దగ్గర లేకుండా చూసుకోవాలి. చేతి గ్లౌస్, మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి. బయట మార్కెట్లో దొరికే సోప్స్లో కెమికల్స్, జంతువుల కొవ్వు వాడతారని మీలో ఎంతమంది తెలుసు? కామెంట్ చేయండి. ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ కూడా వాడతారు. దీనివల్ల మనకి చర్మానికి ర్యాషెస్, పడకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. మీరు ఒక్కసారి న్యాచురల్ సోప్స్ని వాడి చూడండి, తేడా మీకే తెలుస్తుంది. మనం వాడే ప్రతి బ్యూటీ ప్రోడక్ట్లోని అన్నింటిలో కూడా కెమికల్స్ లేకుండా అసలు ఒక్కడు కూడా తయారవ్వట్లేదు అంటే మీరు నమ్ముతారా? ముఖ్యంగా కాలేజ్ పిల్లలు టీవీలో వచ్చే యాడ్స్ చూసి బ్యూటీ ప్రోడక్ట్స్ కొని వాటిని వాడిన తర్వాత చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పెద్దలు, పిల్లలు ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని తెలుసుకొని న్యాచురల్ ప్రోడక్ట్ వాడడానికి ఇష్టపడుతున్నారు. వాటి ఉపయోగాలు కూడా తెలుసుకుంటున్నారు. మీరు కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడి అందంగా ఇంకా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. కేవలం సోప్సే కాకుండా వచ్చే వీడియోస్లో లిప్ బామ్, లిప్స్టిక్, సన్స్క్రీన్ లోషన్, బాడీ క్రీమ్లు, స్క్రబ్స్ ఇన్ని కూడా ఎలా చేయాలో ముందు ముందు వీడియోలో మీకు చేసి చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా, ఎలా ఉంది ఏంటని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో ఈ సోప్స్ కటింగ్ అండ్ ఎలా ప్యాక్ చేస్తానో అది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంతకీ నా ఛానల్ పేరు తెలుసుగా మీకు, అను న్యాచురల్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.